హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము చీరాల బీచ్ వెళ్తున్నాం, విజయవాడ. సో మాతో పాటు ఒక చిన్న గెస్ట్ వస్తుంది అన్నమాట. హాయ్ చెప్పేదా, మా తొట్టి గ్యాంగ్. మేము లేకపోతే నేను ఈ రోజు అయితే కళ్యాణ్ తీసుకురాలండి, వాడితో పెద్ద నెత్తి నొప్పి వస్తుంది. మన ఇంట్లో వాడేసి వచ్చేసిన అనమాట. మాతో పాటు మా తమ్ముడు వాళ్ళు కూడా వస్తున్నారు, వాళ్ళు వేరే కార్లో ఉన్నారు. వాళ్ళతో పాటు మనిషి కూడా దాంట్లోనే ఉన్నాడు. మా కార్లో ప్లేస్ లేదని ఏదో గుండు కనిపిస్తుంది. ఎవరాళ్ళు నేను లేకపోతే ఎలా వెళ్తారు అన్నట్టు కూర్చున్నావు. అయ్యో అలిగిండమ్మాయిన వీడు ఏడుగైనా జిడ్డు అండి, మాకు జిడ్డు రాకపోతే వీడియోనే ఉండదు. అబ్బా కళ్యాణ్ ఫ్యాన్స్. సో స్టార్ట్ అయిపోయినామండి మేము. సరదా ఫన్నీగా కొన్ని వీడియోస్ తీసుకుందాం. సో మీరు కూడా మమ్మల్ని ఫాలో కాండి. ప్రెసెంట్ అయితే ఇప్పుడు హైదరాబాద్ నుంచి స్టార్టింగ్. రామోజ్ ఫిలిం సిటీ. నెక్స్ట్ టైం ప్లాన్ చేయాలి. మేము టోల్ గేట్ దగ్గరకు వచ్చినాం అన్నమాట. ఫస్ట్ టోల్ గేట్. ఎస్, అవర్ ఫస్ట్ టోల్ గేట్ టు విజయవాడ ఎక్స్ప్రెస్. తర్వాత మేము ఏదో చెప్తుంది వినండి. తర్వాత ఏది వేదా? తర్వాత వేదా? నల్గొండ. వేదా? ఎవరుంటారు నల్గొండలో? చెప్పు, ఇక్కడ చూసి చెప్పు. నల్గొండ ఫాస్ట్. మా అమ్మమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు. పిచ్చి అమ్మమ్మ వాళ్ళ చిన్నమ్మ. చాలా బాగున్నాయి, అందంగా ఉన్నాయి. రౌండ్ ఉన్నాయి. మీ సబ్స్క్రైబ్ బాయ్స్ ఆడున్నాడు. उनको नहीं बोलते, उसको बोंडा चाय दे पोरा. कल्याण चाय చెప్పు. మేము ఏం చేద్దాం? నేను ఆడ వండబెట్టడానికి తీసుకోవాలి. తీసుకురా. అరే ముంగడి పోయి నువ్వే
నడిపిస్తావు నన్నే నడిపిస్తావు ఫుల్ వర్షం పడుతుంది ఇప్పుడు. మొత్తం ఫాగ్ ఫాగ్ అయిపోయింది. ముందు కనిపించట్లేదు, ఏమి సరిగ్గా కనిపించట్లేదు. కలమగూడెం దాటేసినాం. విజయవాడ స్లోగానే వెళ్తున్నాం మేము. హలో హలో ఫుల్ వర్షం పడుతుంది. చాలా ప్రాముఖ్యత వచ్చేది. లైట్ లేకుండా పడలేదు, వెళ్ళిపోవచ్చు. లాంగ్ జర్నీ. తెలిసిపోతుంది మరి. సెకండ్ టోల్ గేట్. అదేం చెప్పు కొంచెం. మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. ఇందాక ఆగింది. సౌండ్ వినండి, వినిపిస్తుంది మంచిగా. ఫైనలీ 2 టోల్ గేట్స్ దాటినాం మేము. ఇప్పుడు ఇది సెకండ్ టోల్ గేట్. చూడండి, మై గాడ్, అంత క్లారిటీగా ఏం కనిపిస్తలేదు. ముందు అయితే మొత్తం. ఇప్పుడు మేము ప్రజెంట్ అయితే కాఫీ తాగడానికి, కొంచెం రెస్ట్ తీసుకోవడానికి అని చెప్పి ఇక్కడ దిగినాము. శ్రీ శ్రీనివాస ఫ్యామిలీ రెస్టారెంట్ కాఫీ హెవెన్కి వచ్చినాము. ఇది చూడండి మా గ్యాంగ్, ఇదంతా తొట్టి గ్యాంగ్. మమ్మీ వాళ్ళు ఇదంతా కూర్చున్నారు. నేను నా కారు ఆడ కూర్చున్నాడు ఆయన, ఆ వ్యక్తి. ఇవి బిహైండ్ ది సీన్స్, నేను నా కార్కి. అయిపోయింది. ఇంకొక 3 hours 4 hours జర్నీ, 3 to 4 hours జర్నీ ఇప్పుడు మేము పోవడానికి. ఇప్పుడైతే మళ్ళీ స్టార్ట్. ఎక్కండి, పోదాం, నడవండి. పదండి, మనం కూడా వెళ్ళిపోదాం. ఇక్కడ అన్ని బోట్స్ ఉన్నాయి, ఫుల్ ఇన్ఫర్మేషన్. టోల్ గేట్, విజయవాడ టోల్ గేట్. ఫైనలీ విజయవాడ టోల్ గేట్కి వచ్చినాం ఇప్పుడు మేము. ఇది 3rd టోల్ గేట్. ఫుల్ వర్షంలో కొంచెం ప్రాబ్లం అయితే అయ్యింది మాకు. చాలా చాలా వర్షం పడ్డది, చాలా పెద్ద వాన. అవును, మొత్తానికైతే విజయవాడ చేరుకున్నాం. టైం వచ్చేసి 9:49 అవుతుందండి. ఆల్మోస్ట్ 10 అవుతుంది మేము విజయవాడకి వచ్చేసరికి. ఇది విజయవాడ టోల్ గేట్ అన్నమాట. అయితే దాటేసినాం. తినేసి రూమ్స్ తీసుకొని పండుకోవడం. ఓ ఫుల్ డార్క్ అయిపోయింది. చుక్కలు ఎంత బాగున్నాయి చూడండి. అంత అయితే క్యాప్చర్ చేయలేము అనుకోండి ఫోన్లో, కానీ సో గాయ్స్ ఫైనలీ అయితే తినడానికి అని చెప్పి ఒక ప్లేస్లో ఆపినాం. ఇది యాక్చువల్లీ ఇది ఒక చర్చ్ అనమాట. ఇక్కడ మంచి ప్లేస్ ఉంది తినడానికి. సో తొందరగా డిన్నర్ చేసేసి
చూడాలి ఇంకా నెక్స్ట్ టైం అవుతుందో. ఏం తెచ్చినారో ఏం తింటామో. ఫుడ్ ఇంట్లో నుంచే చేసుకొని వచ్చిండే. అక్కడ చూడండి అక్కడ పోయి కూర్చున్నారు వాళ్ళిద్దరు. యా ఏ ఫ్యాప్ ఫన్ విత్ జ్యోతి. హాయ్. విజయవాడలో అయితే మంచి చర్చ్ చూసినాం. సో సూపర్ ఉంది. అక్కడ చూడండి సిల్వర్ మీద అక్కడ లేట్గా మంచి ప్లేస్, మంచి వ్యూ, మంచిగా చర్చ్లో. ఇక్కడ మీదికి పోయి చూద్దాం అదండి. ఈడొక్కటి ఉంది. నా పవిత్ర పర్వతమును ఆశ్రయించు వాణిని దీవించండి. ఏమో తెలియదు. ఇప్పేసాను అని చెప్పు. ఇక్కడ ప్రేయర్ చేసుకుంటున్నారు. టైం 11:60. ఇదేంటి యా చూసి ఇది ఎక్కడానికి కూడా కింద మీద పడుతుంది. అమ్మా ఇంత పెద్దగా ఉన్నాయి. పెద్ద పెద్దగా ఉన్నాయి మెట్లు. దేవుడా ఒక్కసారికి ఎంత కష్టం అనుకుంటా. దేవుడు ఎన్నిసార్లకి దేవుడు పవిత్ర స్థలం, నిశ్శబ్దం. బీ సైలెంట్. ఓకే, ఇక్కడ నుంచి వ్యూ ఇట్లా ఉంటుంది అనమాట. ఇక్కడ సిలువ ఉంటుంది. ఎక్కాలి ఇప్పుడు. ఇక్కడ మేరీ మాత ఇట్లా స్టెప్స్లో పెట్టినారు మధ్యలో. కొంచెం ఎక్కితేనే దమ్ము వస్తుంది నాకు. అన్ని సిల్వవి పెట్టినారు ఈడ మొత్తం. ఇక్కడికి ఎక్కేస్తే పైన సిల్వ. ఓ మై గాడ్ ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ కొబ్బరికాయలు కొడతారు. ఇక్కడ క్యాండిల్ అన్నా అగరబత్తి అన్నా పెట్టుకోవచ్చు. మనీ. ఎస్, యేసు ప్రభు సిల్వ. చాలా ప్రీషియస్ ప్లేస్. పీస్. చీకటి ఉంది ఇక్కడ. అట్లనా? అక్కడ ఉన్నారు మా వాళ్ళు. వెనకాల జరుగు. చెప్పలేదు.
వావ్. ఏమో బాబే అంత క్లోజ్ ఉంది. అక్కడ నుంచి పోవాలనుకుంటా, కింది నుంచి. ఇక్కడ ఏదో రాసి ఉంది. సన్నమేలు వెంకట్రావు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పంచాయతీ రాజ్ శాఖ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంచాయతీ రాజ్ శాఖ అంట. ఇది వాటర్ది. ఇది దాని గురించి ఇచ్చినారు. గోపి అని రాసుకొని తులసి అని రాసినాడా. కుస్మా బదులు తులసి వచ్చింది. ఇది మా బాబాయ్ పేరు గోపి అని. ఇస్సాకు అని కూడా ఉంది పేరు. మంచి ప్లేస్, మంచి ప్రీషియస్ పీస్. ఎక్కుతున్నారు, వాళ్ళు కూడా వస్తున్నారు. ఇక్కడ ఏమొస్తుంది? ఇక్కడ సైరన్ టైప్ ఎన్ని ఉన్నాయి? అజానా ఎదురు పడుతా కమలాసన్. మా మమ్మీ పాదాల యాత్ర ఆపేసి మోకాల యాత్ర చేస్తుంది. చెయ్యమ్మా. 4 లెగ్స్ ఎట్లా వచ్చినాయి నీకు? చాలా బాగుంది ఇట్లా వ్యూ. ఫోర్ టోల్ గేట్స్ దాటేసి 500 కిలోమీటర్స్ కి ముందు ఇది విజయవాడ. 4th టోల్ గేట్ దాటినాక 500 మీటర్స్, కిలోమీటర్స్ కాదు మీటర్స్. అలసిపోయినా బాబాయ్? వై నేనే గుంజుకొచ్చిన తినంగానే. అంటే డైజెస్ట్ అయిపోతుంది కదా, ప్రాబ్లం ఉండదు మళ్ళీ ట్రావెల్ చేసేటప్పుడు. మళ్ళీ మమ్మీ వాళ్ళు ఎక్కుతున్నారు, మమ్మీ వెళ్తున్నారు, మళ్ళీ ముందు ఎక్కుతున్నారు. ఆడ కూర్చుంది వీళ్ళమ్మ. విజయవాడ. ఫైనలీ వి ఆర్ ఇన్ విజయవాడ. మంచి లొకేషన్, ఏం కనిపించట్లేదు. ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా ఫుల్ మజా వస్తుంది. దీని మీద కూడా మనం ఎక్కుదాం పోయి. సౌండ్ వస్తుంది, ఇంకా హల్లెలూయా అని పాట వస్తుంది. మేరీ మాత విత్ జీసస్. ఇక్కడ కూడా మనం కొబ్బరికాయ కొట్టేసి ఇందులో కాంకేయచ్చు. ఇక్కడ నుంచి మనం దిగిపోదాం ఇంకా. పదండి. చాలా మంది ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నారు. ఫైనలీ
అయితే మేము విజయవాడ వచ్చేసినాం. ఇక్కడికి నేను వీడియో స్టాప్ చేస్తున్నా. ఈ రోజు చాలా లేట్ అయిపోయింది కాబట్టి ఈ రోజు నైట్ ఇక్కడ స్టే చేసి మార్నింగ్ మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్లీజ్ తప్పకుండా మీరు చూస్తుండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్ ఆల్ గైస్.